ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో వెలుగు చూసిన ఒక దారుణమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే, నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తన తోటి ఉద్యోగులపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. పెళ్లి పేరుతో తనను మోసగించారని, లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఇంకా భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆ ఒక్క మహిళే కాదు, మరో 7 మహిళా ఉద్యోగులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల ముందు వివరించారు. నిందితులు మహిళలను బాడీ షేమింగ్ చేయడమే కాకుండా అశ్లీల కామెంట్ చేయడం, వారి పర్సనల్ ఫోటోలు మరియు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం వంటి దారుణాలకు పాల్పడినట్టు తెలిసింది. అంతేకాకుండా బాధితులపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని, కొన్ని ఆహారపు అలవాట్లను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రమోషన్లు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని నమ్మబలికి ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులంతా కూడా అండర్ కవరేజ్ ఆపరేషన్ నిర్వహించి హెచ్ఆర్ మేనేజర్తో సహా మొత్తం 7 కూడా అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై టీసీఎస్ యాజమాన్యం కూడా సీరియస్గా స్పందించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడమే కాకుండా బాధ్యులైన వారిని సస్పెండ్ చేసింది. ఐటీ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఐటీ కంపెనీలో ఇలాంటి వేధింపులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.